మాథ్యూ చాప్టర్ 21:22. దొరుకుతాయని నమ్ముతూ ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి. ఆమేన్. మాథ్యూ చాప్టర్ 21:22. ఈ వచనం దేవుని శక్తి మరియు వ్యక్తిత్వపై అచంచలమైన విశ్వాసంతో ప్రార్థనకు సమాధానం లభిస్తుంది నొక్కి చెబుతుంది. నిజమైన విశ్వాసం దేవుని చిత్తంతో సమలేఖనం చేయబడిందని, దైవిక తరచుగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని ఇది సూచిస్తుంది. ఆమేన్. ఈ వచనంలో లోతైన అర్థాలు. ఫస్ట్, క్రియాశీల విశ్వాసం, మాయాజాలం కాదు. ఈ వచనం కాదు, స్వార్థపూరిత కోరికలు కాదు, కానీ దేవుని ఉద్దేశంతో అనుగుణంగా ఉన్న అభ్యర్థనలు ఉన్న విశ్వాసులకు ఒక వాగ్దానము. సెకండ్, అచంచలమైన నమ్మకం. దేవుడు సమాధానం చెప్పగలడని మరియు ఆయన జ్ఞానం ప్రకారం అలా చేస్తాడని నమ్ముతూ సందేహం లేకుండా ప్రార్థించడం ఈ వచనం నేర్పిస్తుంది. థర్డ్, దేవునితో సంబంధం. ఇది ఒక దగ్గరి సంబంధాన్ని సూచిస్తుంది. దీనిలో ఒకరి కోరుకున్నది పొందడానికి కేవలం ఒక సూత్రం మీద కాకుండా దేవుడి జ్ఞానం మరియు సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఆమేన్.